ఓకే. ఇప్పుడు పెళ్లి అయిన కలలొస్తే మంచిది అశుభం. కాదు. అశుభం. చావు కలలొస్తే మంచిది అని అంటారు. శుభం. మొత్తం ఆపోజిట్‌లో ఉంటది. సో, అది ఎంతవరకు వాస్తవం? పెళ్లి అనేది కల వస్తే అశుభం అంటే, అశుభం అనేది ఎంతకాలం ఉంటుందో మనం చూసుకోవాలి. పెద్ద పెద్ద అశుభాలు ఏం జరగవండి. చిన్న చిన్నయి. అదేదో ఇంకోటి నెమలి కలలొస్తే మాత్రము పెళ్ళికి సంకేతం. హ్మ్. పెళ్లి గాని స్త్రీలకు గాని, పురుషులకు గాని నెమలి కలలొచ్చిందనుకో తొందరలో వాళ్ళకి పెళ్లి సంబంధం కుదరబోతుందని అర్థం. ఇంకోటి పెళ్ళైన వాళ్ళకు నిరంతరం నెమలి కలలో వచ్చిందనుకోండి, అత్తగారి తరపు నుంచి ధనం వస్తుందని మనం గ్రహించాలి. ఇలా స్వప్న శాస్త్రం అనేది చాలా పెద్దదుంది తల్లి. అవన్నీ కూడా గురుముఖత తెలుసుకోవాలి. ఈ స్వప్నంకి ఈ అర్థం ఏంటో తెలుసుకుంటే అప్పుడు ఫలిస్తది. ఏదైతే స్వప్నం పరంగా కరెక్ట్ విద్య తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుంటే మన భవిష్యత్తు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకో విషయము, స్వప్నంలో భగవంతుడు వచ్చి మన భవిష్యత్తు జరిగే గండాలన్నీ కూడా చెప్తా ఉంటాడు తల్లి. మరి స్వప్నాలు కాకుండా మంత్రం చేస్తే దేవత సరాసరి రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ టైం పడుతుంది. మనకు ఇప్పుడు లక్షల కోట్లు ఎవరు చేయలేరు తల్లి. కొద్దిపాటి పూజలతోనే స్వప్నంలో వచ్చి ఇలా జరుగుతుందని దేవత సూచిస్తుంది. అది గురువుల ద్వారా తెలుసుకోవాలి. అందరికీ దివ్యదృష్టి ఉండదు. అందరు మంత్రాలు జపాలు చేయలేరు కాబట్టి స్వప్నం అనేది చాలా మంచి పద్ధతి మనం భవిష్యత్తు తెలుసుకోవడానికి.